తిరుపతి జిల్లా రేణిగుంట సబ్ రిజిస్టర్ సీటుకు డిమాండ్ అంతా ఇంత కాదు. దీనికోసం అధికారులు తీవ్ర స్థాయిలో పోటీ పడుతుంటారు. తమకున్న పరపతి వినియోగించి కోట్లాది రూపాయలు కుమ్మక్కించారన్న రేణిగుంట పోస్టింగ్ వేయించుకుంటారు. దీన్ని బట్టి అక్కడ ఏ స్థాయిలో రెవెన్యూ ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. అయితే ఇక్కడ ఎవరు విధులు నిర్వహించినా పట్టుమని 14 కూడా ఉండరన్న చర్చ సాగుతుంది. అవినీతి ఊబిలో చిక్కుకొని సస్పెన్షన్ కు గురవుతున్న టాక్ స్థానికుల్లో ఉంది. గతంలో సబ్ రిజిస్టర్ గా ఉన్న శోభారాణి కొద్ది నెలల్లోనే సస్పెండ్ కు గురయ్యారు. ఆ తర్వాత వచ్చిన జూనియర్ అసిస్టెంట్ ఇన్ఛార్జ్ బాధ్యతలు పొందిన సబ్ రిజిస్టర్ రాజేష్ కూడా సస్పెండ్ కు గురయ్యారు. ఈ క్రమంలో రేణిగుంట సబ్ రిజిస్టర్ గా ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న ఆనంద్ రెడ్డి నియామకం చర్చనీయాంశమైంది. ఆనంద్ రెడ్డి కోట్లు కుమ్మరించి రేణిగుంటకు పోస్టింగ్ వేసుకున్నట్లు రాష్ట్ర వ్యాప్త చర్చకు తెరలేపింది. గతంలో అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ గా ఆనంద్ రెడ్డి వ్యవహరించారనే ఆరోపణలున్నాయి. అడిగిన సొమ్ము ఇచ్చి నచ్చిన స్థలాన్ని రిజిస్టర్ చేసుకోండి అన్నట్లుగా సబ్ రిజిస్టర్ ఆనంద్ రెడ్డి వ్యవహరించారనే ఉద్యోగులు స్థానికులు ఆరోపిస్తున్నారు. గవర్నమెంట్ స్థలాలైన డీకేటీ భూములను రిజిస్ట్రేషన్ చేయించిన ఘనత ఆనంద్ రెడ్డిదేనంటూ కామెంట్ చేస్తున్నారు. గత తప్పిదాలు మళ్లీ జరగకుండా ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి చొరవ తీసుకుని అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని స్థానికులు హరినాథ్ కోరుతున్నారు. ఈ రేణిగుంట మండలంలో దాదాపు 75,000 పైచులకు జనాభా కలిగి ఉన్నారు. ఇక్కడ విస్తారంగా భూములు కానీ ప్లాట్లు కానీ ఇంటి స్థలాలు కానీ ఇండ్లు కానీ రిజిస్ట్రేషన్లు అమ్మకాలు కొనుగోళ్ళు అనేది జరుగుతూ ఉంటాయి. అటువంటి పరిస్థితుల్లో ఈ రేణిగుంట నుంచి ఈ ప్రభుత్వానికి ఆదాయం విస్తారంగా ఇక్కడ మండల కేంద్రంలో ఉంది. ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసినప్పుడు డబ్బులు అనేది గతంలో వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆనంద్ రెడ్డి అనే సబ్ రిజిస్టర్ పైన సస్పెండ్ చేసి అతన్ని మీద చర్య తీసుకున్నారని చెప్పి తెలిసింది. ఇప్పుడు ప్రస్తుతం తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అదే ఆనంద్ రెడ్డి ఇప్పుడు మండల సబ్ రిజిస్టర్ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. పలు ప్రముఖులందరూ కూడా ఆయన అభినందిస్తున్నారు. అయితే మేము చెప్పదలుచుకున్నది ఏంటంటే ఇక్కడ రియల్ ఎస్టేట్ దారుల నుంచి అదేవిధంగా మిగతా స్థానిక ప్రజలు నిరుపేదలు ఇలాంటి వాళ్ళ దగ్గర నుంచి ఈ రిజిస్టర్ చేయాలంటే మామూలు ఇచ్చుకునే పరిస్థితి అనేది ఉంది. గవర్నమెంట్ చలానా కంటే వీళ్ళకి ఇచ్చేదే డబ్బు ఎక్కువ అయిపోయింది. ఇది ఏమైనా పక్షంలో ఆపేయడము తిప్పించుకోవడం ఇవన్నీ కూడా ఆరోపణలు ఉన్నాయి. గతంలో మా పార్టీ దృష్టికి తెలంగాణ రాష్ట్ర బడ్జెట్